ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. టేస్టింగ్ సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చక్కగా వీటి పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం మగ్గించుకున్న వంకాయలు వేసుకోవాలి. దీనిలో 1 కప్ వాటర్ వేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మొత్తం అంతా దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ దానిలోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా రుచికరమైన గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.